ఇంకా పేదరికం ఉన్న మన భారతదేశంలో కులం, మతం, డబ్బు అంటూ తిరుగుతున్న వెర్రి జనాల మధ్య ఎటువంటి కులమత భేదాలు లేకుండా భరతమాత ఒళ్ళో పెరిగిన ఓ నలుగురు చిన్నారి స్నేహితుల కథ. వెళ్దామా? తప్పు చేస్తున్నామా? మన గురించి మన పెద్దవాళ్ళు ఆలోచించలేరు కదా. రండ్రా. ఎరా రాంబాబు ఒక్కడివే కూర్చున్నావు? నాకు ఎవరు లేరు. రారా కలిసి ఆడుకుందాం. బడికెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంది. ఆకలేతుందిరా. అవునవును. స్వాతి ఆగు, వస్తున్నావు. స్వాతి తినడానికి ఏం తెచ్చావు? టిఫిన్. వీడికెప్పుడు తిండి గొడవే. పదరా బండో. రాంబాబు. ఏరా రాంబాబు, నువ్వు కూడా మాతో స్కూల్కి రావచ్చుగా. మా అయ్యగారు ఊరుకోరు. గొర్రెలు నా కోసం ఎదురు చూస్తుంటాయి. మీరు వెళ్ళండి. క్యారేజీలో ఏం తెస్తాడో తెలీదు. ఎప్పుడు పెట్టడు. బల్లో కొత్త బాగుండు, కలుస్తుందు. పులిహోర నాకు బాగా ఇష్టం. కంగారు పడుకు, నీకు పడుతుంది. ఇగో నీకు విషయం తెలుసా? అలాగే డబ్బులు లేవు. నువ్వు పెడితే తింటారు కానీ నీకు బెటరు. వాళ్ళకు డబ్బున్నా లేకపోయినా వాళ్ళు నా ఫ్రెండ్స్. నాకు కావాలి. నీ పని నువ్వు చూసుకో. రేయ్, సాయంత్రం జాతరకి వెళ్దామా? నేను రాను. ఏ? నాకు భయం. నేనున్నాను కదా, వెళ్దాం.
చాక్లెట్లు ఇవ్వండి. ఒరే జాతర చాలా బాగుంది కదరా. జాతరలో జనం అంటే భయం. రేయ్ రంగుల రాట్నం చాలా బాగుంది కదరా. రంగుల రాట్నం ఏంట్రా, బాణసంచ కూడా చాలా బాగా కాల్చారు. ఏంటో ఇది చూసావా? చూసింది చాలు, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. అవునవును, బాగా ఆకలి అవుతుంది. ఆ కొబ్బరి బొండ తినే గొడవ వదిలిపోద్ది. ఆడు చూడు ఎలా తిన్నాడు. రే బండడా రా. అత్నా ఎరా ఎంతసేపు తింటావురా? ఒరే బండడా రా, బయటికి వెళ్దాం. వస్తున్నానే రారా. తిండుండే చాలు, ఇడికి ఏం అక్కర్లేదు. ఏంటారు బాబు, మనశ్శాంతి అన్నం కూడా తినట్లేదు. అదే వదలరా. రే స్వాతి వస్తుంది, వాడు చూస్తాడు చూడు. అరే మీరు వెళ్ళనే వస్తా. రే ఏంటిరా ఇద్దరు నుంచి మ్యాటర్ ఏంటి? నీకెందుకురా బండడా, పద పద. ఏంటి? అబ్బే ఏం లేదు. పర్లే చెప్పు. నీకు నాకు సరే. ఏదో ఇచ్చినట్టుంది ఏంటి? ఏం లేదు. ఏదో ఉంటుందిలేరా. అవసరమా ఇప్పుడు? పదనే. స్వాతి ఆగమన్నానా? స్వాతి ఆగమన్నానా? రే చూసావా, చిన్నప్పటి నుంచి మనం నలుగురం కదరా ఆడుకున్నది, కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు వచ్చేస్తున్నారా బండోడా. చిన్నప్పుడే అమ్మా నాన్న దూరం అయ్యారు. చదువుకునే వయసులో చదువు కూడా దూరమైంది. ఇప్పుడేమో చేతికి అందవలసిన పంట దూరమైంది. ఆఖరికి ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు. ఎవరు? మన ప్రసాద్ లా ఉన్నాడే. అవును, మన ప్రసాదే. అవునా? దా కూర్చో. వాడి తెప్పులు చూడు. అయ్యా ఎరా పొలం పాడైపోయిందంటగా, మరి డబ్బులు ఇష్యూ ఏంటి? అయ్యా పరిస్థితి బాగలేదు, తర్వాత పంటకి ఇస్తానయ్యా. వెనక ముందు ఏం లేడు నీకు ఎదురు పొలం అవసరమేరా నీకు? మా దగ్గర ఏ కూలి పని చేసుకోక ఏం చేస్తావో తెలీదు.
సాయంత్రం డబ్బు కట్టు. అయ్యా అయ్యా, నాకే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అన్నీ ఒకేసారి వచ్చి పడుతున్నాయి. అమ్మాయి, ఎండలు మండిపోతున్నాయి. హేరా రాంబాబు, చూడయ్యా, మనకెందుకురా, మనల్ని బతకనివ్వరు. మన వాళ్ళ కులం కాదు, వాళ్ళకైతే సాయం చేస్తారు. డబ్బున్నోడు డబ్బు సంపాదించడం తేలిక, లేనోడికి అప్పులు తప్పవు. జాగ్రత్తగా ఉంటూ నేను వెళ్ళి వస్తాను మరి. మా రైతుల కష్టాలు ఎప్పటికి తీరుతాయి? ఎరా రాముడు, పొలానికి సరిగా నీళ్ళెడుతున్నావా? పెడతానయ్యా. సరిగా అలాగేనయ్యా. మన అమ్మాయి గారు చెరుగట్టు దగ్గర యేసుపదం కొడుకుతో మాట్లాడుతుందయ్యా. ఇది తప్పు, మీరు చేసింది తప్పు. మీరు వేరు, వాళ్ళు వేరు. ఇంటి పరువు రచ్చగిచ్చావు కదరా. కాబట్టి మేం పెళ్లి చేయలేం. ఇది ఊరి కట్టుబాటు. కాదని చేసుకుంటే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. చంపనైనా చంపుకుంటాను గాని వాడికి నా కూతుర్నిచ్చి చేయను. ఇంకోసారి అధవేశాలు ఇస్తే అడ్డంగా నరికేస్తాను. పంచాయతీ అయిపోయింది, ఇక వెళ్ళిపోవచ్చు. ఈ సమాజం మమ్మల్ని కలిసి బతికినవ్వలేదు, ఇలాగైనా మమ్మల్ని కలిపారు.
అంతా మీరే చేశారు. ఆస్తుల కోసం కొట్టుకున్నామని చూసాం, కక్షల కోసం కొట్టుకున్నామని చూసాం, కానీ కులమతాల కోసం కన్న బిడ్డలను చంపుకున్న వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం. సమాజం అన్నారు. చచ్చిపోయిన మీ పిల్లల్ని ఈ సమాజం తీసుకొస్తుందా? మీ కులం తీసుకొస్తుందా? మీ మతం తీసుకొస్తుందా? మూటలు కట్టి దాచుకున్న డబ్బు తీసుకొస్తుందా? ఇలాంటి వాళ్ళ వల్లే నానేవాళ్ళు లేక, ఎలాంటి సాయం అందక, చేసిన అప్పులు తీర్చలేక, తన కులం కాదని పైకి ఎదగనీయకుండా అప్పులు ఇచ్చి రాబందులాగా పీక్కుతున్నారు. డబ్బు లేనోడు కులం లేనోడు ఈ సమాజానికి పనికిరాడన్నారు. డబ్బు లేదు, కులం లేదు, కానీ ఈ రోజు మంచి స్థానంలో మాత్రం ఉన్నాం. మీ పిల్లలు బతుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. మీ పిచ్చి మీతో అంతం చేయండి. ఇది మరో కొత్త యుగానికి బాటుగా నాంది పలకండి, నాంది పలకండి, నాంది పలకండి. మతాలు ఎన్నైనా మానవత్వం ఒక్కటే, జాతులు ఎన్నైనా నీతి ఒక్కటే, పదములు ఎన్నైనా పరమాత్మ ఒక్కడే.